కర్కాటక రాశి వారికి దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలలో స్వల్పమైన ఆటంకాలు ఎప్పుడు ఎదురవుతుంటాయి. చేయాలన్న ఆతృత ఆశ ఎంతో ఉంటుంది, కానీ ఆఖరి నిమిషంలో మాత్రం ఏమీ చేయలేరు. అంటే తెలిసి చేయలేక నిరుత్సాహం ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దీని వలన కలిగే నష్టమే ఎక్కువగా ఏర్పడుతుంది. సహోదర సహోదరి వర్గం నుండి శుభవార్తలను వింటారు. కొన్ని ముఖ్యమైన విషయాల గురించి, ఆయా అంశాల గురించి కీలకమైన సమాచారాన్ని పొందగలుగుతారు. అడప పెద్దవాళ్ళని సందర్శించి వాళ్ళ ఆశీర్వచనం పొందండి. తద్వారా మంచి జరిగే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ లో, కన్స్ట్రక్షన్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. వివాహపరమైనటువంటి అంశాలలో నిరాశ ఎక్కువగా ఎదురయ్యే విధంగా ఉంటుంది. అంటే వయసు పెరిగిపోతోంది, సంబంధాలు చూడరు. సంబంధాలు చూస్తే బాగుంటుందని పెద్దవాళ్ళు వేరే వాళ్ళు సలహాలు ఇచ్చినా ఇప్పుడే ఏముందిలే అన్నట్టుగా కొంతమంది కాలక్షేపం చేయడము, లేదా అడపదడప వచ్చినటువంటి 2-3 సంబంధాలను కూడా ఏదో కారణం చెప్పి చెడగొట్టే పెద్దవాళ్ళు ఇంట్లో ఉండడము నిరుత్సాహాన్ని కలిగించే విధంగా ఉంటుంది. సొంత నిర్ణయం చేయలేరు, అలా అని పెద్దవాళ్ళ మాట అవునని ఊరుకోలేనటువంటి పరిస్థితికి కారణం అవుతుంది. జన్మజాతకంలో వివాహ సంబంధమైనటువంటి దోషాలు ఏర్పడినప్పుడు జాగ్రత్త గమనించండి. నేను ఎవరిని ఏం అనదలుచుకోలేదు, కానీ జాతకం క్లియర్గా చెప్తుందండి. కొన్నిసార్లు తల్లిగారే అడ్డం నిలబడి పెళ్లి కాకుండా చేస్తుంటారు. అంటే ఎన్నో సంబంధాలు వస్తాయి, ఆడపిల్ల కావచ్చు, మగపిల్లవాడు కావచ్చు. ఎన్ని సంబంధాలు వచ్చినా తల్లిగారికి నచ్చవు. అదేదో వంకని చెప్తారు, ఇదేదో వంకని చెప్తారు, మేము పడ్డ కష్టం మీరు పడకూడదని అనుకుంటారు. వాళ్ళ అతి ప్రేమ, అతి ఆశ వీళ్ళ పాలిట శాపంగా మారుతుంది. వయసు ముదిరిపోతుంది, ఆ తర్వాత సంతానం కలగరు. సంతానానికి మళ్ళీ డబ్బులు ఖర్చు చేసుకొని వైద్యుల్ని సంప్రదించాలి. దాని వలన ఆరోగ్యం పాడైపోతుంది, దాచిన ధనం మొత్తం పాడైపోతుంది. అంటే ఇక్కడ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు చేసేటువంటి నష్టం కూడాను జాతకంలో ప్రభావం చూపించవచ్చు. ఆ విధమైనటువంటి పరిణామం ఉండొచ్చు. మనకి ఒక వయసు వచ్చింది, 24 దాటింది, సంబంధం చూసే ఆలోచన